పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటున్నప్పుడు ఎవరికైతే అపోజింగ్‌గా మనోడు సాక్ష్యం చెప్తాడో హీరో, వాళ్ళందరూ హీరోకి హెల్ప్ చేస్తారు. తప్పించుకుందామని చూస్తే బ్రహ్మనాయుడు గారు తన ఇంట్లో చోటిస్తాడు, భోజనం పెడతాడు. తను పారిపోయేలా చేసి తన కోసం చనిపోయేంత వరకు వెళ్తాడు. అండ్ ముసలావిడ స్టార్టింగ్‌లో కమల్ హాసన్ మీద కత్తి పట్టుకొని వస్తది. ఆవిడ ఇక్కడొచ్చి కమల్ హాసన్‌ని కాపాడుతారు. పోలీసులు వస్తుంటే చీరెప్పేసి, "ఏంటి ఈ ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే చోటుకి వస్తున్నావు నువ్వు" అని చెప్పేసి కవర్ చేసి కమల్ హాసన్ గారిని కాపాడతారు. ఆ తర్వాత ఎవరి గురించైతే ఎవరిని చంపేస్తే అబద్ధం సాక్ష్యం చెప్పాడో, ఆ క్యారెక్టర్ యొక్క వైఫ్ పిచ్చిదయిపోతే ఆ పిచ్చిది కాపాడుతది అంజలి కమల్ హాసన్ గారిని. ఆ లాఠీ తీసేసి అని చెప్పేసి. సో, ఇలాగా తను అపోజ్ చేసి అండ్ వ్యతిరేక సాక్ష్యం చెప్పిన ప్రతి క్యారెక్టరు కమల్ హాసన్ గారికి హెల్ప్ చేస్తారు. తను సపోర్ట్ చేసిన ప్రతి క్యారెక్టరు సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కమల్ హాసన్ గారి మీద వ్యతిరేకంగా కేస్ పెడతారు. ద కర్మ హిట్స్ బ్యాక్ అన్నట్టు ఈ సీన్‌ని ప్రాపర్‌గా పే ఆఫ్ ఇచ్చారు. ఆ పర్టిక్యులర్ సీక్వెన్స్‌కి ప్రాపర్ పే ఆఫ్ ఇచ్చారు. అవును. ఐ థింక్ నెపోలియన్ గారు ఈజ్ అ ట్రూ రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ సీన్. ఎందుకంటే నెపోలియన్ గారికి ఫస్ట్ హాఫ్ లో ఆయన కొంచెం అగేన్స్ట్ గా ఉంటారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి నెపోలియన్ గారే కాపాడదాం అనుకుంటారు. అండ్ పోతురాజ్ ఎక్కడ అని అడిగితే ఈ కోదండ రెడ్డితో కలిపి ఒక ప్లేస్ కి తీసుకెళ్లి గన్తో షూట్ చేస్తారు. కానీ పోతురాజ్ ఎక్కడ ఉన్నారో చెప్పరు.